కరెంటు బిల్లులు ఇప్పుడు నేను చెప్పాను కదా రకరకాల హీట్ కావచ్చు ఏదన్నా కావచ్చు, కరెంటు బిల్లులు ఏమన్నా ఆదా అయ్యే అవకాశం ఉందా ఈ పీఈబీ స్ట్రక్చర్ వల్ల పెరిగే అవకాశం? అదే సార్, ఇప్పుడు ఏంటి అంటే లైక్ స్కైలైట్ ఉంది సార్, న్యాచురల్ లైటింగ్ వస్తుంది. సో 2 లైట్లు యూజ్ చేసే దగ్గర ఒకటి యూజ్ చేసినా చాలు. సూపర్. టర్బో వెంటిలేషన్స్ ఉంది ఎయిర్ సర్క్యులేషన్ కోసం. నువ్వు 10 ఫ్యాన్లు యూజ్ చేసానుకంటే ఆటోమేటిక్గా నీకు మాన్యువల్గా నీకు ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది కదా సార్. సో అక్కడ కూడా పవర్ కన్సంప్షన్ తగ్గుతున్నట్టే కదా సార్. అండ్ జనరల్గా విండోస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇస్తాం. కస్టమర్కి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఎలాంటి అలా డిజైన్ చేసి ఇస్తాం సార్. మీరు ఇప్పటివరకు చేసిన ఎన్ని ప్రాజెక్ట్ చేస్తుంటారు సార్ ఇప్పటివరకు? చాలా చేసాం. చాలా నెంబర్ ఆఫ్. నేనైతే నాకు ఒక 2 చెప్పండి. ఒకటి ది బెస్ట్ ప్రాజెక్ట్ ఏది మీరు చేసింది, రెండోది బాగా ఛాలెంజింగ్గా అనుకొని చేసిన ప్రాజెక్ట్ ఏది? ఓకే, సో చేసాం సార్. అంటే మేము లైక్ ఎట్లా అంటే 5000 ఎస్ఎఫ్టీ దగ్గర నుంచి 1 lakh ఎస్ఎఫ్టీ వరకు కూడా చేసాం. ఓకే, చెప్పాలంటే అంత ఈజీ ఏం కాదు సార్. 1 lakh ఎస్ఎఫ్టీ చేయడం అనేది కూడా బిగ్ ఛాలెంజ్ చెప్పాలంటే. సో పెద్ద పెద్ద గోడౌన్స్కి చేసి ఇచ్చాము. ఛాలెంజింగ్ అంటారా, కొన్నిసార్లు ఏమవుద్దంటే లైక్ ఎన్విరాన్మెంట్లో లేకపోతే ఇంకేదో ఒక కారణం వల్ల లేకపోతే టీంలో ఒక మెంబర్ చేసే మిస్టేక్ వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న యాక్సిడెంట్స్ లాగా జరుగుతాయి సార్ ఇట్లాంటివి. సో అవి మాకు చాలా నేర్పించాయి కూడా. సో నెక్స్ట్ టైం ఇది ఇట్లా చేయొద్దు అని చెప్పేసి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి. బట్ దాన్ని ఓవర్ నైట్లో మళ్ళీ మేము తీసుకొని టీం అంతా కూడా సెట్ అయిపోయి ఆన్ టైంలో రెస్పాండ్ అయిపోయి సెట్ చేసుకున్నాం సార్. ఓకే, రైట్. సో ఇట్లాంటి కన్స్ట్రక్షన్ ఈ వీటికి ఫైర్ సేఫ్టీ అనేది ఎంతవరకు? నామ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే సార్. హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నాయి అనుకోండి సార్, హెచ్ఎండిఏ నామ్స్ 100% ఫాలో అవ్వాల్సిందే. సెట్ బ్యాక్స్ కానివ్వండి, దానికి అప్రోచ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా పర్మిషన్స్ తీసుకోవాల్సింది. సో అంటే ఈ పీఈబీ ఇండస్ట్రీకి భవిష్యత్తులో ఎంత మార్కెట్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ ఇప్పుడు కమ్మింగ్ ఫ్యూచర్ అంతా కూడా సార్ ఇండియాలో ఒక డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది సార్ కన్స్ట్రక్షన్లో. ఓకే, పీఈబీ అనేది మామూలుగా ఉండదు సార్. ఫ్యూచర్ అంతా కూడా సార్ కన్స్ట్రక్షన్లో ఒక పెద్ద మార్పు రాబోతుంది సార్. ఆ మార్పు అంతా కూడా ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ పీఈబీ సార్. పీఈబీ ఈజ్ ద ఫ్యూచర్. ఒక్క మాటలో చెప్పాలంటే పీఈబీస్ అనేది ఫ్యూచర్. నిజమే, కనిపిస్తుంది కూడా నిజంగానే. రైట్. మీరు భారత్ పీఈబీ పెట్టినప్పుడు బహుశా చాలా మంది తెలియకపోవచ్చు, తెలియదు. ఇప్పుడు చాలా మంది వచ్చేసారు మార్కెట్లో. అవును సార్, ఇప్పటికీ కూడా అంటారు సార్ ఏదో ఫ్యాబ్రికేషన్ వర్క్ ఏమో అంటారు. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి చాలా మంది తెలీదు. బహుశా ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా మందికి పీఈబీ అంటే ఒక అవగాహన వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. కాకపోతే వాళ్ళందరిని వదిలేసి నాగార్జున రెడ్డి గారి దగ్గరికి ఎందుకు రావాలి నేను? పీఈబీ ప్రాజెక్ట్స్ అదే భారత్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఎస్ సార్, గుడ్ క్వశ్చన్ సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము కస్టమర్కి ఏదైతే కావాలో ప్యూర్లీ కస్టమైజ్డ్ డిజైనింగ్ చేసి ఏదైతే అవుట్పుట్ కావాలో అవుట్పుట్ ఇస్తాను సార్. సూపర్. నెక్స్ట్ వచ్చేసి నా టీం అంతా కూడా మంచి స్ట్రాంగ్ టెక్నికల్ టీం సార్. స్ట్రాంగ్ టెక్నికల్ టీం. ఒక్కొక్కరికి మీరు 2 దశాబ్దాలు 3 దశాబ్దాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో పెద్ద పెద్ద కంపెనీలో చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, పేర్లొద్దు కానీ అట్లాంటి టీం ఉంది. థర్డ్ వన్ వచ్చేసేసి ఆన్ టైం డెలివరీ 100% ఇస్తాను. కస్టమర్కి కావాల్సింది 3 సార్. మెయిన్గా ఏంటి అంటే వేస్టేజ్ కాకుండా చూసుకుంటాం సార్. వేస్టేజ్ అనేది లేకుండా చూసుకుంటాను. ఆన్ టైంలో డెలివరీ ఇస్తాను. సో అంటే సామాన్యులుగా మీ దగ్గర రావద్దండి, చిన్న చిన్న వాళ్ళు రావచ్చు సార్. రావచ్చు సార్, 100% రావచ్చు సార్. ఎందుకంటే సార్ ఏదైనా ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి సార్. లైక్ ఇప్పుడు ఇండస్ట్రియల్ అంటే ఇండస్ట్రియల్ ఉంటుంది, వేర్ హౌస్ అంటే వేర్ హౌస్ ఉంటుంది, రెసిడెన్షియల్ కూడా ఒక సెక్టరే కదా సార్. ఓకే, సో వాళ్ళని కూడా మేము రీచ్ అవ్వాలి కదా. అంటే ఇప్పుడు మీరు ప్రీమియం సెక్టార్లోకి వెళ్ళిపోయారు. లేదు అలా ఎక్స్పర్టైజ్ వచ్చేసింది, ఇంకా సామాన్యులు చూస్తారా లేదా? లేదు సార్, 100% రెసిడెన్షియల్లో కూడా ఇంత చిన్న ప్రాజెక్ట్ అయినా కానీ కూడా చేస్తారు. 100% మాటిస్తారు. 100% సార్. రేపు పొద్దున మీకు ఏదైనా కావాలి, మా ఊర్లో నాకు ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంది, నాకు అది కట్టియండి అంటే దగ్గరుంటే నేను డిజైన్ చేసి కట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తాను సార్. చాలు సార్, ఈ మాట చాలు. ఎందుకంటే ఇప్పుడు సామాన్యులకు కూడా కన్స్ట్రక్షన్ ఎంత ఖర్చు పెరిగిపోయిందండి అంటే ఖర్చు కంటే కూడా శ్రమ, విపరీతమైన ఒత్తిడి, లేబర్ కూడా దొరకట్లేదు. మ్యాన్ పవర్ దొరికినా అసంఘటిత రంగం అంటే వాళ్ళు ఎవరు ప్రాపర్ గా పని చేయట్లేదు. ఆ కట్టిన కూడా 4 రోజులకే బీటలు వారిపోవడం, ఇట్లాంటి చాలా జరుగుతుంది. దానికంటే ఈ పీఈబీ నమ్ముకుంటే అద్భుతం కదా, టైం కలిసి వస్తుంది. ఇప్పుడు అందరూ ఉద్యోగులే ఉంటారు, వాళ్ళు అన్ని వదిలేసుకొని వీటంతా తిరగలేరు.
ఇంకొకటి సార్, ఇప్పుడు లైక్ సివిల్ టీమ్, ఇప్పుడు మీరు రెగ్యులర్ కన్స్ట్రక్షన్ అనుకోండి, అవును అదే కన్స్ట్రక్షన్లో వచ్చి రోజు వాళ్ళని మానిటరింగ్ చేస్తూ ఉండాలి, వాడికి కావాల్సింది అన్ని ఇస్తూ ఉండాలి, డైలీ వాడికి ఫోన్ చేస్తూ ఉండాలి, ఫాలో అప్ చేస్తూ ఉండాలి, వాడికి ఒక సపరేట్గా మనిషిని పెట్టాలి, నువ్వు రోజు ఓనర్ అనేటువంటి చైర్ వేసుకొని అక్కడే కూర్చోవాలి. మాకు ఎట్లా ఉంటుందంటే సార్, వన్స్ ఒకసారి డిజైన్ అప్రూవల్ వచ్చిన తర్వాత కస్టమర్ నుంచి కంప్లీట్ ఫ్యాబ్రికేషన్ అంతా కూడా నా ఫ్యాక్టరీలోనే రెడీ అయిపోతుంది సార్. సూపర్. ఒక్కసారి అక్కడ నుంచి మేము సైట్లోకి షిఫ్ట్ చేసామనుకోండి, విత్ హెల్ప్ ఆఫ్ అంటే క్రెయిన్ యొక్క సపోర్ట్ తీసుకొని హార్డ్లీ వీక్ డేస్లో 2 వీక్స్లో కానీ 3 వీక్స్లో కానీ, డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సైజ్ని బట్టి 3 వీక్స్లో చేయించేస్తాం. అక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, నాకు కస్టమర్ ఎలాంటి ఏ ప్రొవిజన్ అంటే ఏది నాకు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. జస్ట్ లేబర్ ఉండడానికి ఏదైనా అకామిడేషన్ ప్రొవైడ్ చేసిస్తే చాలు. నాకు ఒక మ్యాన్ పవర్ లైక్ ఎట్లా అంటే ఒక పవర్ కానివ్వండి, లేదా ఇంకోటి ఏది అవసరం లేదు సార్, అంతా నట్ బోల్ట్ ఫిట్టింగే కదా సార్. నిజంగా నిజంగా. సో అక్కడ కస్టమర్ కూడా రిస్క్ లేదు కదా. సో అది ఈజీ ఉంటుంది. అవును, ప్లగ్ అండ్ ప్లే టైప్ సార్, ఇంకా అంతే, ఇంకా నథింగ్ బట్. నిజంగా అంటే మీరు ఇది ఒక వరం అనే చెప్పుకోవాలి. నిజంగా చాలా మందికి పెద్ద వరం. ఇవాళ రేపు చాలా బిజీ అయిపోయారు సార్, ఎవరికి టైం లేదు సార్. ఎగ్జాక్ట్లీ, టైం లేదు. సో దాన్ని మానిటర్ చేసే శక్తి లేదు చాలా మందికి. సో అట్లాంటి వాళ్ళకి ఇది 100% బెస్ట్ సొల్యూషన్. ఇంకొకటి ఎన్ఆర్ఐస్ చాలా మంది వాళ్ళ ఊర్లలో అక్కడ కట్టుకోవాలని చూస్తుంటారు. వాళ్ళ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉంటారు, చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి అని. సో అట్లాంటి వాళ్ళకి జస్ట్ మీకు ఒక ఫోన్ కొట్టేసి డబ్బులు పడేసి కీ ఇచ్చేస్తారు వాళ్ళ అమ్మ నాన్నకి. అంతే సార్, మంచి కమ్యూనికేషన్ ఉంటే చాలు సార్, ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తాను. సూపర్ సార్. ఇంకా ఫైనల్ డౌట్ ఏంటంటే సార్, లోన్స్ వస్తాయా, లోన్స్ పెట్టుకోవచ్చా? దీనికి కూడా వీటికి కూడా మనకు లోన్ దొరుకుతుందా? 100% సార్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్ వాల్యూ 1 CR పైన కూడా ఉంటుంది సార్, ఒకటి 5 CR 10 CR కూడా ఉంటుంది. సో అందరు కూడా క్యాష్ పెట్టి లిక్విడిటీ పెట్టి చేసుకోవాలంటే కూడా అందరికి అఫోర్డబుల్ ఉండదు సార్. సో మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ లోన్కి వెళ్తారు. ఆ లోన్కి కావాల్సిన డాక్యుమెంటేషన్ కానివ్వండి, ప్రాసెస్ కానివ్వండి, ఏదున్నా కానీ కూడా మేమే చూసుకొని వాళ్ళకి కావాల్సిన తగ్గట్టుగా చేసి ఇచ్చేస్తాం. ఓకే, అంటే ఈ పిఈబి స్ట్రక్చర్ కూడా లోన్ వస్తుంది సార్, వస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా మేమే చేసిస్తాం. ఆ డాక్యుమెంటేషన్ కానివ్వండి, ప్రాసెస్ అంతా కూడా మేమే చూసుకుంటాం, మా టీం అంతా. సో ఫైనల్గా సార్, నిజంగా నాకున్న డౌట్లన్నీ తీరిపోయి ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. ఎంత గొప్ప ఇండస్ట్రీ ఇది అని ఒక అది చాలా నిజంగా అంటే భారత నిర్మాణ రంగ భవిష్యత్తునే మార్చేసే టెక్నాలజీ ఇది. వండర్ఫుల్ సార్. సో ఫైనల్గా ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ ఎవరైనా కొత్తగా ఒక సంస్థ పెట్టుకోవాలి, ఒక బిజినెస్ ఏదైనా గోడౌన్ చేసుకోవాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కానీ పెద్దవాళ్ళకైనా సరే, సో ఈ పిఈబికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు నిర్మాణానికి సంబంధించి? ఫైనల్గా సార్, కస్టమర్స్ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ఇండియాలో ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్ అనేది చాలా చేంజ్ అవుతుంది సార్. కన్స్ట్రక్షన్ చాలా చేంజ్ అవుతుంది, అది పిఈబి అనేది లీడ్ చేస్తుంది. పెద్ద డ్రాస్టిక్ చేంజ్ అనేది వస్తుంది సార్, అది 100% పిఈబి అనేది లీడ్ చేస్తుంది. సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుని ప్లాన్ చేసుకుంటున్నా, లేదా ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ షెడ్స్ కానివ్వండి ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకున్నా, లేదా రీమోడిఫికేషన్ చేసుకోవాలనుకున్నా, మీరు 100% భారత్ పిఈబిని మీరు సంప్రదించండి. మీకు స్ట్రాంగ్ డ్యూరబిలిటీ, కాస్ట్ ఎఫెక్టివ్, టైం సేవింగ్ 100% మీకు భారత్ పిఈబి అనేది గ్యారంటీ ఇస్తుంది సార్.